మావి గన్ను లేదు, మిషన్ గన్ను లేదు. పోన్రా స్వామి, అసలు ఆ మనిషికి ఇంట్రెస్టే లేదు. అసలు ఆ మనిషికి ఇంట్రెస్టే లేదు. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, కట్టాలి, మనం ఏదో చేయాలని చెప్పేసి ఆ మనిషికి ఇంట్రెస్టే లేదు. ఏదో చంద్రబాబు గారు కట్టేదాన్ని నాశనం చేయాలా, చంద్రబాబు గారికి పేరు రాకూడదు, ఈ మనిషి పేరు తెచ్చుకోలేడు. అంతే. రాష్ట్రం ఎట్టని పోనీ ఇంకా. మన ప్రెస్ మీట్ అని కూడా, ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా అదే. అమరావతి ఏమో స్పీడ్గా పనులు సాగుతూ ఉన్నాయి, ఫండ్స్ వస్తూ ఉన్నాయి, బాబు గారు స్పీడ్గా తీసుకెళ్ళిపోతా ఉన్నారని చెప్పి ఆగ మేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మావి గన్ను మిషన్ గన్ను అని చెప్పి ఏదో వాగేసి అమరావతికి నేను వ్యతిరేకం అని చెప్పి పరోక్షకంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాడు మార్కెట్ ఫీల్డ్లోకి. జనాలు భయపెట్టడానికి, పెట్టుబడిదారులను భయపెట్టడానికి ఆ ఆ మీటింగ్, ఆ ప్రెస్ మీట్ పెట్టాడు అంతే. ఆ మావిగన్న లేదు, బొంగు లేదు. ఆ మావిగన్న కూడా కట్టాడు ఆ మనిషి. వైజాగ్లో ఇప్పుడు మూడు రాజధానులు అన్నాడు. వైజాగ్లో ఏం చేశాడు? మూడు రాజధానులు, మూడు రాజధానులు అని చెప్పి వైజాగ్లో కూర్చుని ఏం చేశాడు? ఆ ప్యాలెస్ కట్టుకున్నాడు అంతే. ఏమైనా కట్టాడా? రాజధానికి సంబంధించి ఏమైనా నిర్మాణం జరిగిందా? ఏం చేయలేదు. అసలు ఆ మనిషికి ఇంట్రెస్టే లేదు. మీరు ఇలాగ చూస్తున్నాను కావాలంటే. ఆ మనిషి చేయడు, చేయలేడు. చేసే వాళ్ళని చెడగొట్టడానికి నానా బాధలు పడతా ఉంటాడు. అంతే, ఇంకేం లేదు. మావి గన్ అంట, మిషన్ గన్ అంట, అద్భుతం అంట. అసలు వారే వా, ఏమన్నా విజన. అసలు అన్ని మలుపులు తిరిగిపోతా ఉంటే మచిలీపట్నం ఓడరేవు తగులుతా ఉంటే అబ్బా రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోద్దని చెప్పి ఈ అమ్మ వైసీపీ నేతలు, ఆ బుర్రలేని కార్యకర్తలు ఏం ఉదరగొడతారు రా స్వామి ఫేస్బుక్లో. నిజంగా సిల్లి సిల్లి థాట్స్ అవి. ఆ మనిషి కూడా ఏదో వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు ఫన్నీగా, ఏదో చెడగొట్టడానికి, పెట్టుబడిదారులను భయపెట్టడానికి ఏదో వాగేసి వెళ్ళిపోతే దాన్ని పట్టుకొని తెంగన్నాయాలంతా వాడమ్మ ఇది ఎక్కడ లేని విజన్ రా స్వామి అని చెప్పి లేపుతా ఉన్నారు. మీరు లేపుకుంటూనే ఉండండి, అది లేకదు. చల్.